హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ని. ఈరోజు నేను క్లాస్ 9 బయాలజీ Chapter-3 Part-2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో మనం న్యూట్రియంట్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. Plants also require nutrients for growth. Nutrients are supplied to plants by air, water and soil. ప్లాంట్స్ గ్రోత్కి, డెవలప్మెంట్కి న్యూట్రియంట్స్ అనేవి చాలా అవసరం. ఈ న్యూట్రియంట్స్ అనేవి గాలి ద్వారా, నీటి ద్వారా, భూమి ద్వారా, ఈ మూడు ద్వారా ఆ న్యూట్రియంట్స్ అనేవి ఆ ప్లాంట్స్కి దొరుకుతాయి. ఎయిర్ నుండి ఆక్సిజన్, కార్బన్ దొరుకుతాయి. వాటర్ నుండి హైడ్రోజన్ దొరుకుతుంది. సాయిల్ నుండి మిగతా 13 న్యూట్రియంట్స్ దొరుకుతాయి. ఈ న్యూట్రియంట్స్లో ప్లాంట్ ఏ న్యూట్రియంట్స్ అయితే ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకుంటుందో వాటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. అదే ఏ న్యూట్రియంట్స్ని తక్కువలో యూజ్ చేసుకుంటుందో, స్మాల్ క్వాంటిటీస్, వాటిని మనం మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎయిర్, వాటర్ నుండి వచ్చే మ్యాక్రో న్యూట్రియంట్స్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. సాయిల్ నుండి వచ్చే మ్యాక్రో న్యూట్రియంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. అదే సాయిల్ నుండి వచ్చే మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి బోరాన్, క్లోరిన్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, నికెల్, జింక్. ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ సాయిల్ నుండి వస్తుంది. నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఇవన్నీ కూడా సాయిల్ నుండి వచ్చే మ్యాక్రో న్యూట్రియంట్స్. నెక్స్ట్, మాన్యూర్ అంటే న్యాచురల్ ఫర్టిలైజర్స్, అంటే ఆవు పేడ, అవన్నీ కూడా మాన్యూర్ అంటాము. మాన్యూర్ కంటైన్స్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఈ మాన్యూర్లో ఆర్గానిక్ మ్యాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సప్లై స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ న్యూట్రియంట్స్ టు ద సాయిల్. అంటే స్మాల్ క్వాంటిటీస్ అంటే ఇందాక మైక్రో న్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా సాయిల్కి ఈ మాన్యూర్ సప్లై చేస్తుంది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద డీకంపోజిషన్ ఆఫ్ యానిమల్ ఎక్స్క్రీటా అండ్ ప్లాంట్ వేస్ట్. ఈ మాన్యూర్ అనేది యానిమల్ యొక్క ఎక్స్క్రీటా, అంటే ఆవు యొక్క పేడ, ఎనుగొడ్డు యొక్క పేడ, గొర్రెలది పేడ, అవన్నీ డీకంపోజిషన్. ఇంకోటి ప్లాంట్ వేస్ట్, అంటే ఇప్పుడు ఆకుకూరలు కోసి మిగతా ఉంటాయి కదా వేస్ట్వి, అవన్నీ నువ్వు బయట చెత్తలో పడేసినా అవి డీకంపోజ్ అవుతాయి, అవి కూడా మాన్యూరే. మాన్యూర్ హెల్ప్స్ ఇన్ ఎన్రిచింగ్ ద సాయిల్ విత్ న్యూట్రియంట్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ఇంక్రీజింగ్ సాయిల్ ఫర్టిలిటీ. ఇవి సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని, ఆర్గానిక్ మ్యాటర్ని పెంచుతాయి, సప్లై చేస్తాయి. పైగా సాయిల్ యొక్క ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది మాన్యూర్తో. దీనివల్ల ఏ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి కాబట్టి. మాన్యూర్ అనేది ద బల్క్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ మాన్యూర్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ అండ్ ద సాయిల్ స్ట్రక్చర్. ఈ ఆర్గానిక్ మ్యాటర్ యొక్క బల్క్ వచ్చేసి సాయిల్ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం, అంటే దాంట్లో ఉండే ఫర్టిలిటీ, మాన్యూర్, హ్యూమస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం. దీంట్లో ఈ సాయిల్కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఈ మాన్యూర్ వల్ల వస్తుంది ఎక్కువ. ఇంక్రీజింగ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే ఆ మట్టిలో తేమ ఎంతైతే ఉంటుందో దాని యొక్క మాన్యూర్ బట్టి. ఇప్పుడు దాంట్లో ఎక్కువ మాన్యూర్ ఉందనుకోండి, దాంట్లో కాస్త తేమ ఎక్కువ ఉంటుంది, బాగా సాయిల్ అనేది అట్లా పట్టుకుంటుంది తేమని. ఇన్ క్లేయీ సాయిల్స్ ద లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ హెల్ప్ ఇన్ డ్రైనేజ్ అండ్ ఇన్ అవాయిడింగ్ వాటర్ లాగింగ్. ఈ క్లేయీ సాయిల్స్లో అయితే ఈ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది డ్రైనేజ్, ఇంకా వాటర్ లాగింగ్ని అవాయిడ్ చేస్తాయి. అంటే వాటర్ ఊరికే వెళ్ళిపోకుండా పట్టుకుంటాయి, వాటిలో దాచుకుంటాయి అవన్నీ. యూజ్ బయోలాజికల్ వేస్ట్ మెటీరియల్ విచ్ ఈజ్ అడ్వాంటేజియస్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ ఎన్వైరన్మెంట్ ఫ్రమ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్. మనము బయోలాజికల్ వేస్ట్ మెటీరియల్స్ని ఇట్లా ఎన్వైరన్మెంట్లో ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ చేస్తాం కదా పంటలకి, కెమికల్ ఫర్టిలైజర్స్, అవనేది ఈ బయోలాజికల్ వేస్ట్ మెటీరియల్తో కూడా చాలా తక్కువ. ఈ బయోలాజికల్ వేస్ట్ మెటీరియల్ అనేది చాలా అడ్వాంటేజ్ మనకి ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో. యూజింగ్ బయోలాజికల్ వేస్ట్ మెటీరియల్ ఈజ్ ఆల్సో ఏ వే ఆఫ్ రీసైక్లింగ్ ఫార్మ్ వేస్ట్. ఈ బయోలాజికల్ వేస్ట్ మెటీరియల్ని మనం ఇంకోసారి యూజ్ చేయడం వల్ల ఫార్మ్ వేస్ట్ అనేది ఇంకోసారి రీసైకిల్ అవుతుంది. అంటే దొడ్ల నుండి వచ్చే పేడ, ఇంట్లో నుండి వచ్చే చెత్త, ప్లాంట్స్ యొక్క చెత్త, ఇవన్నీ కూడా మళ్ళీ రీసైకిల్ అయినట్లు ఉంటుంది. బేస్డ్ ఆన్ ద కైండ్ ఆఫ్ బయోలాజికల్ మెటీరియల్ యూజ్డ్, మాన్యూర్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫ్రమ్ గార్బేజ్ టు గార్డెన్. మనం బయోలాజికల్ మెటీరియల్గా చూసుకుంటే ఈ మాన్యూర్ అనేది గార్బేజ్ నుండి గార్డెన్ వరకు యూజ్ అవుతుంది.
దీన్ని గార్బేజ్లోకి వేయచ్చు, అలాగే గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు. కంపోస్ట్ అండ్ వర్మీ కంపోస్ట్. The process in which farm waste material like livestock, excrete, cow dung, etc., vegetable waste, animal refuse, domestic waste, sewage waste, straw, eradicated weeds, etc., is composed in pits is known as composting. ఈ ఫామ్ వేస్ట్, వెజిటబుల్స్ వేస్ట్, animals refuse, డొమెస్టిక్ వేస్ట్, స్ట్రాస్, ఎరాడికేటెడ్ వీడ్స్ అంటే పాడైపోయిన విత్తనాలు, పీకేసిన గడ్డి, ఆవు పేడ, ప్లాంట్స్ వేస్ట్, ఇవన్నీ కూడా తెచ్చి ఒక పిట్లో వేసి డీకంపోజ్ చేస్తే దాన్నే మనం కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అంటాం. ఇవి ఆర్గానిక్ మ్యాటర్ న్యూట్రియన్స్లో ఎక్కువ రిచ్ ఉంటాయి వీటిలో. అంటే కంపోస్ట్, వర్మీ కంపోస్ట్లో ఆర్గానిక్ మ్యాటర్ న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎర్త్వార్మ్స్ ద్వారా డీకంపోజిషన్ ప్రాసెస్తో ఫామ్ అవుతాయి ఈ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అనేది. దీన్ని మనం వర్మీ కంపోస్ట్ అంటాం. ఈ ఎర్త్వార్మ్స్తో డీకంపోజిషన్ ద్వారా ఫామ్ అయ్యిండే వాటిని మనం వర్మీ కంపోస్ట్ అంటాం. నెక్స్ట్ గ్రీన్ మాన్యూర్. ప్రియర్ టు ద సోయింగ్ ఆఫ్ ద crop seeds, some plants like sun hemp or guar are grown and then mulched by ploughing them into the soil. అంటే కొన్ని విత్తనాలు వేసినప్పుడు వాటితో పాటు తిక్క చెట్లు అనేవి పక్కన మొలుస్తుంటాయి, వాటిని ప్లఫింగ్ ద్వారా అట్లే లోపలికి తొక్కేస్తాం. దీన్ని మనం గ్రీన్ మాన్యూర్ అంటాం. దిస్ గ్రీన్ ప్లాంట్స్ దస్ టర్న్ ఇంటూ గ్రీన్ మాన్యూర్ విచ్ హెల్ప్స్ ఇన్ ఎన్రిచింగ్ ద సాయిల్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. ఇలా ఈ ప్లఫింగ్ చేయడం వల్ల తిక్క చెట్లు అనేవి అట్లే భూమిలోకి పోతాయి. సో దాని ద్వారా అవి గ్రీన్ మాన్యూర్గా మారి ఆ సాయిల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఇలాగనమాట. చెట్లతో పాటు తిక్క చెట్లు వస్తాయి, దాన్ని అలాగే నీళ్ళలో తొక్కేస్తే మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సైడ్లో ఈ గార్బేజ్ వేస్ట్ అంతా వామ్స్తో మనం వర్మీ కంపోస్ట్ని ఫామ్ చేస్తాం. ఫర్టిలైజర్స్ ఆర్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్ ప్లాంట్ న్యూట్రియన్స్. ఈ ఫర్టిలైజర్స్ అనేవి ప్లాంట్ న్యూట్రియంట్స్తో కమర్షియల్గా ప్రొడ్యూస్ చేస్తారు. ఫర్టిలైజర్స్ సప్లై నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఈ ఫర్టిలైజర్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో సప్లై అవుతాయి. ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంని సప్లై చేసే ప్లాంట్స్కి. దే ఆర్ యూజ్డ్ టు ఎన్ష్యూర్ గుడ్ వెజిటేటివ్ గ్రోత్, గివింగ్ రైస్ టు హెల్తీ ప్లాంట్స్. ఇవి యూజ్ చేయడం వల్ల ప్లాంట్స్ అనేవి కాస్త హెల్తీగా ఉంటాయి ఎక్కువ. వాటి లీవ్స్, బ్రాంచెస్, ఫ్లవర్స్ కూడా బాగుంటాయి, బాగా ఏ డిసీజ్ రాకుండా. ఫర్టిలైజర్స్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ ద హయ్యర్ yields ఆఫ్ హై కాస్ట్ ఫార్మింగ్. ఈ హై కాస్ట్ ఫార్మింగ్ అంటే ఒక ఎకరాకి ఎక్కువ పంట రావాలంటే మనం ఈ ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండాలి. Fertilizers should be applied carefully in terms of proper dose, time and observing pre and post application precautions of their complete utilization. ఈ ఫర్టిలైజర్స్ని మనం జాగ్రత్తగా ప్రాపర్ డోస్ అంటే కరెక్ట్ డోస్లో వాడాల. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత డోస్ వేసి వాడినావు అనుకో, చెట్లు బ్రతకవు. పైగా వీటి ప్రికాషన్స్ చదివే మనం ఈ ఫర్టిలైజర్స్ని వాడాల. లేదనుకో ఈ ప్రికాషన్స్ చదవకుండా సపోజ్ కొన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయి, నీ చెయ్యి తగిలితే నీ చెయ్యికి డిసీజెస్ వస్తాయి. సో ఆ ప్రికాషన్స్ చదివి ఎట్లా కొట్టాలా, ఈ ఫర్టిలైజర్స్ని ఎట్లా ప్లాంట్స్కి వేయాలా, ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసే ముందే చూసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, సమ్టైమ్స్ ఫర్టిలైజర్స్ గెట్ వాష్డ్ అవే డ్యూ టు ఎక్సెసివ్ ఇరిగేషన్ అండ్ ఆర్ నాట్ ఫుల్లీ అబ్జర్వ్డ్ బై ద ప్లాంట్స్. కొన్నిసార్లు నువ్వు ప్రికాషన్స్ చూడకుండా వేసినప్పుడు ఫర్టిలైజర్స్ అనేవి ఎక్సెసివ్ ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఫర్టిలైజర్స్ అనేవి ప్లాంట్స్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేవు, ఆ ఇరిగేషన్లో వెళ్ళిపోతాయి మొత్తం ఊరికే. దిస్ ఎక్సెస్ ఫర్టిలైజర్స్ దెన్ లీడ్స్ టు వాటర్ పొల్యూషన్. ఈ ఫర్టిలైజర్స్ అన్నీ వాటర్లో కలిసిపోవడం వల్ల వాటర్ పొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. కంటిన్యూస్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇన్ అన్ ఏరియా కెన్ డిస్ట్రాయ్ సాయిల్ ఫర్టిలిటీ బికాజ్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సాయిల్ ఈజ్ నాట్ రిప్లెనిష్డ్. ఈ ఫర్టిలైజర్స్ని మనం కంటిన్యూగా యూజ్ చేయడం ద్వారా ఈ సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది లూజ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ని ఫర్టిలైజర్స్ రిప్లెనిష్ చేయలేవు. మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ద సాయిల్ ఆర్ హార్మ్డ్ బై ద ఫర్టిలైజర్స్ యూజ్డ్. భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఈ ఫర్టిలైజర్స్ ద్వారా దానికి డ్యామేజ్ వస్తుంది, అంటే అవి ఎఫెక్ట్ అవుతాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ఎ ఫార్మింగ్ సిస్టమ్ విత్ మినిమల్
or no use of chemical as fertilizers, herbicides, pesticides, etc. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ కెమికల్ యూజ్ చాలా తక్కువ ఉంటుంది. అసలు అంటే కెమికల్ యూజ్ చేయరు ఫర్టిలైజర్స్, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ ఫామ్లో. విత్ ఎ మ్యాక్సిమమ్ ఇన్పుట్ ఆఫ్ ఆర్గానిక్ మాన్యూర్స్ రీసైకిల్డ్ ఫ్రమ్ వేస్ట్స్. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎక్కువ ఆర్గానిక్ మాన్యూర్స్ని యూజ్ చేస్తారు ఈ వేస్ట్ నుండి వచ్చిన దాని ద్వారా. యూజ్ ఆఫ్ బయో ఏజెంట్స్ సచ్ యాజ్ కల్చరల్ ఆఫ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, నీమ్ లీవ్స్ ఆర్ టర్మరిక్ స్పెసిఫికల్లీ ఇన్ గ్రెయిన్ స్టోరేజ్ యాజ్ బయో పెస్టిసైడ్స్. ఈ బయో ఏజెంట్స్ అనేవి అంటే ఈ బ్లూ గ్రీన్ ఆల్గేని బయో ఫర్టిలైజర్స్లో కలపడం అవి ప్రిపేర్ చేసేటప్పుడు, లేదంటే పసుపు కానీ వేపాకుల్ని కానీ మనము బియ్యంలోకి వేస్తుంటాం. మామూలుగా మన ఇంట్లో చూస్తే వేపాకుల్ని రాలుపుని బియ్యంలోకి వేస్తుంటారు, అంటే పురుగులు పట్టకుండా బయో పెస్టిసైడ్స్ కోసం. అవి వేస్తే పురుగులు పట్టవు అనమాట ఆ గ్రెయిన్స్కి. నెక్స్ట్ ఇరిగేషన్ అంటే ఏమో చూద్దాం. మోస్ట్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా ఈజ్ రెయిన్ ఫెడ్. అంటే చాలా వరకు ఇండియాలో ప్రతి ఒక్క అగ్రికల్చర్ అనేది రెయిన్స్ దాని ద్వారానే ఆధారపడి ఉంటాయి. ప్రీ మాన్సూన్స్ కాజ్ క్రాప్ ఫెయిల్యూర్. ఒక్కోసారి మాన్సూన్ సీజన్కి ముందే వర్షాలు పడతాయి, అప్పుడు క్రాప్ అనేది సరిగ్గా రాదు. ఎన్ష్యూరింగ్ దట్ ద క్రాప్స్ గెట్ వాటర్ అట్ ద రైట్ స్టేజెస్ డ్యూరింగ్ దేర్ గ్రోయింగ్ సీజన్ కెన్ ఇంక్రీజ్ ద ఎక్స్పెక్టెడ్ ఈల్డ్స్ ఆఫ్ ఎనీ క్రాప్. సో ఆ చెట్టుకి కావాల్సిన టైంలో కావాల్సినంత నీళ్ళు దొరికితేగిన మనం అనుకున్న దానికంటే ఈల్డ్స్ ఆ క్రాప్కి ఎక్కువగానే వస్తాయి. Therefore, many measures are used to bring more and more agricultural land under irrigation. సో మన గవర్నమెంట్స్ అనేవి ఈ అగ్రికల్చరల్ ల్యాండ్లో ఇరిగేషన్ పెంచడానికి చాలా మెజర్స్ తీసుకుంటుంది. ఇండియా హ్యాస్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ హైలీ వెరైడ్ క్లైమేట్. ఇండియాలో చాలా వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, అలాగే క్లైమేట్ కూడా ఓ రకంగా ఉండదు. ఇండియాలో ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ రాజస్థాన్లో ఎడారి ఉంది, కాశ్మీర్లో మంచు ఉంది, కింద సౌత్లో ఇవేమి లేవు, డెక్కన్ ప్లాట్యూస్ ఉన్నాయి. సో ఒక్కో చోట ఒక్కోటి క్లైమేట్ మారుతూ ఉంటుంది. సెవరల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఆర్ అడాప్టెడ్ టు సప్లై వాటర్ టు అగ్రికల్చర్ ల్యాండ్స్ డిపెండింగ్ ఆన్ ద కైండ్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అవైలబుల్. ఈ ఇరిగేషన్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. సో దాని ద్వారా అగ్రికల్చరల్ ల్యాండ్స్కి వాటర్ సప్లై అవుతుంది. సో దాని ద్వారా ఆ చెట్లు అనేవి బాగా బ్రతుకుతాయి. ఈ వాటర్ రిసోర్స్ నుండి ఈ అగ్రికల్చరల్ ల్యాండ్స్కి ఇరిగేషన్ ద్వారా వాటర్ సప్లై అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఫ్లడ్ మెథడ్, కెనాల్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్. ఇది ఫ్రెండ్స్ ఇరిగేషన్. ట్యాంకర్స్ పెట్టి చెట్లకు నీళ్ళు పోయొచ్చు, లేదంటే ట్యాంకర్స్ పెట్టి పొలంలో తిప్పొచ్చు ఊరికే, లేదంటే ఇట్లా మనమే పోయొచ్చు బకెట్స్తో, క్యాన్స్తో. ఇది ఫ్లడ్డింగ్ ఇరిగేషన్. అంటే పంటల్ని బెడ్స్గా చేసి హయ్యర్ ఎలివేషన్ చేసి ప్లాంట్స్ని కిందంతా నీళ్ళు వదిలేస్తారు. సో దాని ద్వారా ఆ కొన్ని క్రాప్స్కి మాత్రమే ఇట్లా చేస్తారు, ప్రతి ఒక్కదానికి ఇట్లా చేయరు. ఇలా చేయడం ద్వారా ఆ నీళ్ళు అనేవి వాటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో అవి యూజ్ చేసుకుంటాయి ఈ ఫ్లడ్డింగ్ ఇరిగేషన్లో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్లడ్డింగ్ ఇరిగేషన్. ఇలా ఈ ప్లాంట్స్ ఉండే ఏరియా నోట్ కాస్త ఎలివేట్ చేసి మిగతా దాంట్లో అంతా నీళ్ళు వదిలేస్తారు. ఇది స్ప్రింక్లర్ సిస్టమ్. ఒక భూమి నుండి ఇట్లా ఒక పైప్ కనెక్షన్తో ఇట్లా పైకి వస్తుంది. ఇక్కడ నాజిల్స్ అనేవి పెట్టింటాయి, ఆ నాజిల్స్ రొటేట్ అవుతూ ఉంటుంది, దాంట్లో నుంచి నీళ్ళు వస్తుంది. సో దాని ద్వారా నీళ్ళు అనేది మొత్తం చుట్టూ చల్లుకుంటూ ఉంటుంది, అది చెట్లకు నీళ్ళు సప్లై అవుతుంది అట్లా. వెల్స్. దెర్ ఆర్ 2 types ఆఫ్ వెల్స్, నేమ్లీ డగ్ వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్. వెల్స్లో 2 types, ఒకటి డగ్ వెల్స్, ఒకటి ట్యూబ్ వెల్స్. వెల్స్ అంటే బావులు, ఒకటి దిగుడు బావులు, ఒకటి ట్యూబ్ ఒకటి ఏమంటారు సపోజ్ కాంక్రీట్తో కట్టింటే ఆ వెల్స్. వాటర్ బేరింగ్ స్ట్రాటా. ఈ వెల్స్ అనేవి వాటర్ బేరింగ్ స్ట్రాటా, అంటే వీటిలో వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ట్యూబ్ వెల్స్ కెన్ ట్యాప్ వాటర్ ఫ్రమ్ ద డీపర్ స్ట్రాటా. ట్యూబ్ వెల్స్ అనేవి లోతు నుండి కూడా వాటర్ తీసుకురాగలుగుతాయి, అంటే ఊరుతూ ఉంటాయి వాటర్ దాని లోపల. ఫ్రమ్ దీస్ వెల్స్ వాటర్ ఈజ్ లిఫ్టెడ్ బై పంప్స్ ఆర్ ఫర్ ఇరిగేషన్. ఈ ట్యూబ్ వెల్స్ నుండి పంప్స్ పెట్టి వాటర్ అనేది ఇరిగేషన్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ కెనాల్స్. దిస్ ఈజ్ యూజువల్లీ అన్ ఎలాబరేట్ అండ్ ఎక్స్టెన్సివ్ ఇరిగేషన్ సిస్టమ్. ఇది మోస్ట్లీ యూజింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ యూజింగ్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ కెనాల్స్ రిసీవ్ వాటర్ ఫ్రమ్ 1 or more రిజర్వాయర్స్ ఫ్రమ్ రివర్స్. ఈ సిస్టమ్ కెనాల్స్ అనేవి ఒకటి లేదంటే అంతకంటే ఎక్కువ రిజర్వాయర్స్ నుండి, లేదంటే రివర్స్ నుండి వాటర్
సప్లై అవుతుంది కెనాల్స్కి. ఈ కెనాల్ నుండి మళ్ళీ బ్రాంచెస్గా డివైడ్ అయ్యి అవి ఇరిగేటెడ్ ఫీల్డ్స్కి వస్తుంది ఆ నీళ్ళు. సో దాని ద్వారా ఇరిగేషన్ అనేది జరుగుతుంది. ఇంకోటి రివర్ లిఫ్ట్ సిస్టమ్స్. ఇన్ ఏరియాస్ వేర్ కెనాల్ ఫ్లో ఈజ్ ఇన్సఫిషియంట్ ఆర్ ఇర్రెగ్యులర్ డ్యూ టు ఇన్అడిక్వేట్ రిజర్వాయర్ రిలీజ్, ద రివర్ లిఫ్ట్ సిస్టమ్ ఈజ్ మోర్ రేషనల్. కొన్ని ఏరియాస్లో ఈ కెనాల్ ఫ్లో అనేది ఒకసారి తక్కువ ఉండొచ్చు, ఒకసారి ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ రిజర్వాయర్ వాటర్ రిలీజేషన్ అనేది ఇన్అడిక్వేట్గా జరిగి ఉండొచ్చు. అంటే ఒక్కోసారి కొన్ని వదలొచ్చు, అంటే ఒకసారి ఎక్కువ వదలొచ్చు నీళ్ళు. సో దాని ద్వారా ఇన్సఫిషియంట్ ఆర్ ఇర్రెగ్యులర్ అని చెప్పొచ్చు. సో మనం రివర్ లిఫ్ట్ సిస్టమ్ని ఎక్కువ మంచిది అని చెప్పొచ్చు, మోర్ రేషనల్. వాటర్ ఈజ్ డైరెక్ట్లీ డ్రాన్ ఫ్రమ్ ద రివర్స్ ఫర్ సప్లిమెంటింగ్ ఇరిగేషన్ ఇన్ ఏరియాస్ క్లోజ్ టు రివర్స్. ఏ ఏరియాస్ అయితే రివర్స్ దగ్గరగా ఉంటాయో అప్పుడు డైరెక్ట్ రివర్ నుండే ఈ వాటర్ అనేవి తీసుకుంటాయి ఈ ఏరియా క్రాప్స్. ఇది డగ్ వెల్స్, ఇది ట్యూబ్ వెల్స్ చూసినా కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్యాంక్స్. దీస్ ఆర్ స్మాల్ స్టోరేజ్ రిజర్వాయర్స్ విచ్ ఇంటర్సెప్ట్ స్టోర్ ద రన్ ఆఫ్ ఆఫ్ స్మాలర్ క్యాచ్మెంట్ ఏరియాస్. ఈ ట్యాంక్స్ అనేవి కొన్ని రిజర్వాయర్స్లో చిన్నవి, అంటే ఈ చిన్న దాంట్లో నీళ్ళు స్టోరేజ్ చేసుకుంటాయి. స్టోర్ ద రన్ ఆఫ్ ఆఫ్ స్మాలర్ క్యాచ్మెంట్ ఏరియాస్, అంటే ఎప్పుడైతే వాటర్ రన్నింగ్లో ఉంటాయో అప్పుడు ఈ వీటి దగ్గర అవి స్టోర్ అవుతాయి కొన్ని. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఫ్రెష్ ఇనిషియేటివ్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద వాటర్ అవైలబుల్ ఫర్ అగ్రికల్చర్ ఇంక్లూడ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. అంటే నీటి అవైలబుల్ బట్టి ఆ అగ్రికల్చర్కి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేస్తారు. అంటే ఒక చోట వాటర్ని స్టోర్ చేసి అక్కడ నుండి ఇరిగేషన్కి సప్లై చేస్తారు ఈ వాటర్ని, రెయిన్ వాటర్ని. అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. బిల్డింగ్ స్మాల్ చెక్ డ్యామ్స్ విచ్ లెడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. కొన్ని స్మాల్ చెక్ డ్యామ్స్ నిర్మించడం వల్ల ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ద చెక్ డ్యామ్స్ స్టాప్ ద రెయిన్ వాటర్ ఫ్రమ్ ఫ్లోయింగ్ అవే అండ్ ఆల్సో రిడ్యూస్ సాయిల్ ఎరోషన్. ఈ చెక్ డ్యామ్స్ అనేవి రెయిన్ వాటర్ని ఫ్లో కాకుండా ఆపుతాయి. సో దాని ద్వారా సాయిల్ ఎరోషన్ అనేది జరగదు. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఈ రిజర్వాయర్ నుండి నీళ్ళు వచ్చేసే అంతా. ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇలా రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకొని ఇరిగేషన్కి వాడుకుంటారు. ఈ చెక్ డ్యామ్స్. ఈ చెక్ డ్యామ్స్లో ఇలా గ్రౌండ్ వాటర్ లెవెల్ని స్టాప్ చేసి వాటర్ ఫ్లోని దానిలో దాచుకుంటాయి. క్రాపింగ్ ప్యాటర్న్స్. These are models of raising crops with help in obtaining maximum benefits. ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేవి మనకి చాలా బెనిఫిట్స్ ఇచ్చేకి కొన్ని టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి క్రాప్స్లో. ఫ్రమ్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ క్రాప్ ఫెయిల్యూర్, డిసీజ్ అండ్ ఇన్ఫెస్టేషన్. ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్ ద్వారా సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్లో క్రాప్ అనేది ఫెయిల్యూర్ కాదు, క్రాప్కి డిసీజ్ రాదు, దానికి ఇన్ఫెస్టేషన్ ఉండదు. 3 టైప్స్ ఆఫ్ క్రాప్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. ఒకటి మిక్స్డ్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్, క్రాప్ రొటేషన్. మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఏమో చూద్దాం. మిక్స్డ్ క్రాపింగ్ ఈజ్ గ్రోయింగ్ 2 or more crops simultaneously on the same piece of land. అంటే ఒకటే టైంలోనే 2 అంతకంటే ఎక్కువ క్రాప్స్ని పండించడం ఒకటే ల్యాండ్లోనే. దిస్ రెడ్యూసెస్ రిస్క్ అండ్ గివ్స్ సమ్ ఇన్సూరెన్స్ అగైన్స్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ వన్ ఆఫ్ ద క్రాప్స్. అంటే దీని ద్వారా రిస్క్ అనేది ఉండదు ఈ మల్టిపుల్ క్రాపింగ్లో. సో దాని ద్వారా ఒక క్రాప్ పోయినా కూడా మిగతా క్రాప్స్ ఆ టైంలో కాపాడతాయి ఫార్మర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ గ్రామ్ వేయొచ్చు ఒకటేసారి, అంటే వీట్ మస్టర్డ్ వేయొచ్చు, గ్రౌండ్ నట్ సన్ఫ్లవర్ వేయొచ్చు, మెయిజ్ ఉరద్ బీన్ వేయొచ్చు, బార్లీ చిక్పీ, ఇట్లా మల్టిపుల్ క్రాపింగ్స్ వేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్ క్రాపింగ్ అంటే ఏమో చూద్దాం. ఇంటర్ క్రాపింగ్ ఈజ్ గ్రోన్ 2 or more crops simultaneously on the same field in a definite pattern. అంటే ఒక డెఫినెట్ ప్యాటర్న్లో 2 లేదంటే అంతకంటే ఎక్కువ క్రాప్స్ని పండించడం ఒకటేసారి. ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ పర్ యూనిట్ ఏరియా. దీని ద్వారా యూనిట్ ఏరియాకి ప్రొడక్షన్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మామూలుగా ఒక ఎకరాకి 10 మూట్లు వచ్చినాయి అనుకో, ఇంటర్ క్రాపింగ్ చేయడం వల్ల ఒక ఎకరాకి 15 మూట్లు 20 మూట్ల వరకు వస్తాయి. A few rows of one crop alternate with a few rows of second crop. అంటే ఇప్పుడు ఫస్ట్
కొన్ని రోస్ వీట్ వేసినావుపా, నెక్స్ట్ కొన్ని రోస్ గ్రామ్, నెక్స్ట్ కొన్ని రోస్ వీట్, అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ మెయిజ్, ఫింగర్ మిల్లెట్ కౌపీ, ఇలాగనమాట. ద క్రాప్స్ ఆర్ సెలెక్టెడ్ సచ్ దట్ దేర్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్. ఈ క్రాప్స్ యొక్క న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అనేవి, అంటే ఇప్పుడు సోయాబీన్ యొక్క న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ వేరే ఉండాలి, మెయిజ్ యొక్క న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ వేరే ఉండాలి. అట్లాంటి క్రాప్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఎన్ష్యూర్స్ మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ సప్లైడ్ అండ్ ఆల్సో ప్రివెంట్స్ pests and diseases from spreading to all the plants belonging to one crop in a field. దీని ద్వారా ఆ క్రాప్స్ యొక్క న్యూట్రియంట్స్ యూటిలైజేషన్ అనేవి ఎక్కువ అవుతుంది. దాని ద్వారా న్యూట్రియంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ పెస్ట్ డిసీజ్ అనేవి స్ప్రెడ్ కావు ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి, అంటే ఒక క్రాప్ నుండి ఇంకో క్రాప్లో ఆ ఫీల్డ్లో. దిస్ వే బోత్ క్రాప్స్ కెన్ గివ్ బెటర్ రిటర్న్స్. సో దాని ద్వారా రెండు క్రాప్స్ కూడా మనకి మంచి ఈల్డ్ని ఇస్తుంది. సిన్స్ ద సీడ్ మెజారిటీ పీరియడ్స్ ఆఫ్ దిస్ క్రాప్స్ వేరీ, ద డిఫరెంట్ క్రాప్స్ కెన్ బి హార్వెస్టెడ్ అండ్ థ్రెష్డ్ సపరేటెడ్. ఒక్కో సీడ్ యొక్క మెజారిటీ అంటే ఇప్పుడు సపోజ్ మైజ్ అనేది 3.5 నెలలు వస్తుంది. సోయాబీన్ అనేది ఒక్కోసారి 5-6 నెలలు, లేదంటే అంతకంటే తక్కువ. ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ క్రాప్స్ని డిఫరెంట్ టైమ్స్లో హార్వెస్ట్ థ్రెష్ చేయాలి. ద ప్రొడ్యూస్ ఆఫ్ ఈచ్ క్రాప్ కెన్ బి మార్కెటెడ్ అండ్ కన్జ్యూమ్డ్ సపరేట్లీ. ఈచ్ క్రాప్ ఒక ప్రొడక్షన్ వచ్చేసి సపరేట్గా మార్కెట్ చేసుకోవచ్చు, సపరేట్గా అమ్ముకోవచ్చు. నెక్స్ట్ క్రాప్ రొటేషన్. ద గ్రోయింగ్ ఆఫ్ డిఫరెంట్ క్రాప్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఏ ప్రీ-ప్లాన్డ్ సక్సెషన్ ఈజ్ నోన్ యాజ్ క్రాప్ రొటేషన్. అంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ని ఒక ప్లాన్ ప్రకారం అమలు చేస్తే దాన్ని మనం క్రాప్ రొటేషన్ అంటాం. డిపెండింగ్ అపాన్ ద డ్యూరేషన్, క్రాప్ రొటేషన్ ఈజ్ డన్ ఫర్ ఎ డిఫరెంట్ క్రాప్ కాంబినేషన్స్. ఆ క్రాప్కి పట్టే అది ఇప్పుడు సపోజ్ రైస్ ఉంది, అది ఫార్మర్ చేతికి రావడానికి 4 months పడుతుంది. సో అలా డ్యూరేషన్, క్రాప్స్కి ఉండే డ్యూరేషన్ బట్టి క్రాప్ రొటేషన్ అనేది డిఫరెంట్ క్రాప్ కాంబినేషన్స్గా చేయొచ్చు. ఇఫ్ క్రాప్ రొటేషన్ ఈజ్ డన్ ప్రాపర్లీ దెన్ 2 or 3 crops కెన్ బి గ్రోన్ ఇన్ ఏ ఇయర్ విత్ గుడ్ హార్వెస్ట్. ఇప్పుడు క్రాప్ రొటేషన్ కరెక్ట్గా ఉందనుకో, ఆ సంవత్సరంలో 2 అంతకంటే ఎక్కువ పంటలు కూడా వేయచ్చు మనం. మంచి హార్వెస్ట్ వస్తుంది, మంచి లాభం వస్తుంది. కంటిన్యూస్ క్రాపింగ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్స్ ఫర్ మెనీ ఇయర్స్ రిజల్ట్స్ ఇన్ ద డిప్లీషన్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఒకటే క్రాప్ని ఒకటే ల్యాండ్లో చాలా సంవత్సరాలుగా వేస్తుండడం ద్వారా దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ తక్కువ అవుతాయి ఆ ప్లాంట్కి. సో అప్పుడు క్రాప్ అనేది మస్తంగా రాదు. నెక్స్ట్, మోస్ట్ లెగ్యూమ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్రాప్ రొటేషన్ టు ఇంక్రీజ్ సాయిల్ ఫర్టిలిటీ. అంటే లెగ్యూమ్ అంటే పల్సెస్ ప్లాంట్స్ని మనం ఎక్కువ క్రాప్ రొటేషన్లో సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. థస్ డిపెండెన్స్ ఆన్ ఫర్టిలైజర్స్ డిక్రీజెస్. సో దాని ద్వారా మనం ఫర్టిలైజర్స్ మీద డిపెండ్ అయ్యేది తగ్గిస్తాం. దిస్ ఆల్సో ప్రమోట్ ప్రివెన్షన్ ఫ్రమ్ డిసీజెస్ అండ్ ఇన్సెక్ట్ పెస్ట్స్. సో ఈ ఫర్టిలైజర్స్ తగ్గడం వల్ల మనం ఈ డిసీజెస్ని, ఇన్సెక్ట్ పెస్ట్ని తగ్గించవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు క్రాప్ని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇయర్ 1లో ఫస్ట్ టొమాటో వేస్తావు, తర్వాత లెగ్యూమ్, తర్వాత క్యారెట్. ఇలా కరెక్ట్ క్రాప్ రొటేషన్తో వేసుకోవచ్చు. ఒక ఇయర్లో 3 crops. నెక్స్ట్ ఇయర్లో ఆ 3 cropsని మళ్ళీ మార్చాల. ఫస్ట్ క్యారెట్, నెక్స్ట్ టొమాటో, నెక్స్ట్ లెగ్యూమ్. మళ్ళీ ఇయర్ 3లో ఫస్ట్ లెగ్యూమ్ వేయాల, తర్వాత క్యారెట్, తర్వాత టొమాటో. ఇలా క్రాప్ అనేది రొటేషన్ చేసుకుంటూ రావాల. క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ క్రాప్స్. క్రాప్స్ షుడ్ నాట్ కంప్లీట్ విత్ ఈచ్ అదర్ ఫర్ లైట్, న్యూట్రియంట్స్ అండ్ వాటర్. ఈ క్రాప్స్ అనేవి లైట్, న్యూట్రియంట్స్, వాటర్ మొత్తం యూజ్ చేసేసుకోకూడదు. ప్రోడక్ట్స్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ వన్ క్రాప్ స్టిమ్యులేట్స్ ద గ్రోత్ ఆఫ్ ద అదర్ క్రాప్. ఇప్పుడు ఫస్ట్ క్రాప్లో కొన్ని వేస్ట్ అవన్నీ ఉంటాయి, అవి నెక్స్ట్ క్రాప్కి యూజ్ కావాలా. ఎగ్జాంపుల్ సిరిల్ ప్లస్ లెగ్యూమియస్ క్రాప్స్, అంటే వీట్, గ్రామ్. అప్టేక్ ఆఫ్ నైట్రోజన్ బై వీట్ ఫ్రమ్ సాయిల్ ఈజ్ కంపెన్సేటెడ్ నైట్రోజన్ ఫిక్సింగ్ లెగ్యూమ్. ఈ వీట్ ద్వారా ఏదైతే నైట్రోజన్ అనేది ఆ సాయిల్ లూజ్ అయి ఉంటుందో
అది నైట్రోజన్ ఈ లెగ్యూమ్ ప్లాంట్స్ అనేవి ఫిక్స్ చేస్తాయి సాయిల్లో. క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్. ఫీల్డ్ క్రాప్స్ ఆర్ ఇన్వెస్టెడ్ బై ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ వీడ్స్, ఇన్సెక్ట్ పెస్ట్ అండ్ డిసీజెస్. ఈ క్రాప్స్ మీద కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు రైతులు. సో దాని ద్వారా వీడ్స్, ఇన్సెక్ట్ పెస్ట్స్, డిసీజెస్ ఇవన్నీ తక్కువ రావాలనుకుంటారు. ఇఫ్ వీడ్స్ అండ్ పెస్ట్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ అట్ ద అప్రోప్రియేట్ టైమ్, దెన్ దే కెన్ డ్యామేజ్ ద క్రాప్ సో మచ్ దట్ మోస్ట్ ఆఫ్ ద క్రాప్ ఈజ్ లాస్ట్. కొన్నిసార్లు ఈ వీడ్స్, పెస్ట్స్ అనేవి అప్రోప్రియేట్ టైంలో అంటే కరెక్ట్ టైంలో మనం కంట్రోల్ చేయాలి, మందు కొట్టేది దానికి ఏమన్నా. అలా చేయలేదనుకో మనం చేయి జారిపోయి మొత్తం క్రాప్ని లూజ్ చేసుకుంటాం మనం. వీడ్స్ ఆర్ అన్వాంటెడ్ ప్లాంట్స్ ఇన్ ద కల్టివేటెడ్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ xanthium, paranthemum, సైపర్నియస్ రాంథస్. అంటే xanthium అంటే గోక్రు, పార్థెనియం అంటే గజర్గాస్, సైపర్నియస్ రొతండస్ అంటే మోత. ఇవన్నీ కూడా మనం పంటలు వేసినప్పుడు మనం వేసిన పంట కంటే ఇవి ఎక్కువ వస్తాయి ఒకసారి. అంటే అన్వాంటెడ్, మనకు కావాల్సిన చెట్లు కావు, తిక్క చెట్లు ఇవి. దే కంపీట్ ఫర్ ఫుడ్, స్పేస్ అండ్ లైట్. ఇవి మిగతా చెట్లతో వాటికంటూ ఒక స్పేస్ కావాలా, లైట్, మాకు ఈ ఫుడ్ కావాలని మిగతా చెట్లతో కంపీట్ చేస్తాయి ఇవి. వీడ్స్ టేకప్ న్యూట్రియన్స్ అండ్ రిడ్యూస్ ద గ్రోత్ ఆఫ్ ద క్రాప్స్. ఈ వీడ్స్ ఎక్కువ అవడం వల్ల ఆ క్రాప్ అనేది ఎక్కువ గ్రోత్ రాదు. Therefore, removal of weeds from cultivated fields during the early stages of crop growth is essential for a good harvest. సో మనం ఈ క్రాప్ గ్రోత్ అనేది ఇంకా ఎర్లీ అంటే చిన్నగా ఉన్నప్పుడు ఈ క్రాప్ని మనం ఆ వీడ్స్ అనేది తీసేయాల ఆ క్రాప్లో నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇది xanthium, పార్థెనియం. ఈ పార్థెనియంని మనం వైర్ బాంబ్ అని కూడా అంటాము. xanthium అంటే మనకు తెలియదు. The Cypernius rotodens. Generally, insect pests attack the plants in 3 ways. ఈ తిక్క చెట్లు ఇన్సెక్ట్స్ అనేవి 3 టైప్స్గా అటాక్ చేయొచ్చు, 3 వేస్లో. ఒకటి, దే కట్ ద రూట్, స్టెమ్ అండ్ లీఫ్. అంటే రూట్స్ని, స్టెమ్ని, లీవ్స్ని అవి కట్ చేసుకుంటూ వస్తాయి. లేదంటే దే సక్ ద సెల్ సాప్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. లేదంటే ఆ ప్లాంట్స్ యొక్క సెల్స్లో ఉండే సెల్ సాప్ని అంతా ఇవి తీసేసుకుంటాయి ఈ ఇన్సెక్ట్ పెస్ట్స్. They bore into stem and fruit. They thus affect the health of the crop and reduce yields. సో ఈ ఇన్సెక్ట్ పెస్ట్ అనేవి ఒకసారి ఆ స్టెమ్స్ లోపలికి అంటే ఆ ఫ్రూట్స్ లోపలికి పోతాయి. సో దాని ద్వారా ఈ క్రాప్ యొక్క హెల్త్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో ఈల్డ్స్ అనేవి మనకి తక్కువ వస్తాయి. డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ ఆర్ కాజ్డ్ బై ప్యాథోజన్స్ సచ్ as బ్యాక్టీరియా, ఫంగై అండ్ వైరసెస్. ఈ ప్లాంట్స్ యొక్క డిసీజెస్ అనేవి కొన్ని ప్యాథోజన్స్ ద్వారా అంటే బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్ వీటి ద్వారా ఇవన్నీ డిసీజెస్ అనేవి వస్తుంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్యాథోజన్స్ అనేవి స్టెమ్స్, రూట్స్, లీవ్స్ మీద వస్తుంటాయి. లేదంటే అవి సెల్ని అటాక్ చేయొచ్చు, ప్లాంట్ సెల్స్ని, లేదంటే ఫ్రూట్స్ని, ఇలాగనమాట. దీస్ ప్యాథోజన్స్ కెన్ బి ప్రెజెంట్ ఇన్ అండ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద సాయిల్, వాటర్ అండ్ ఎయిర్. ఈ ప్యాథోజన్స్ అనేవి సాయిల్, వాటర్, ఎయిర్ ద్వారా చెట్ల లోపలికి వస్తుంటాయి. వీడ్స్, ఇన్సెక్ట్స్ అండ్ డిసీజెస్ కెన్ బి కంట్రోల్డ్ బై వేరియస్ మెథడ్స్. ఈ వీడ్స్, ఇన్సెక్ట్, డిసీజెస్ అనేవి వేరియస్ మెథడ్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు మనం. దాంట్లో మనం కామన్గా యూజ్ చేసే మెథడ్ వచ్చేసి పెస్టిసైడ్స్ యూజ్ చేయడం. ఈ పెస్టిసైడ్స్ అనేవి హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటాయి. ఈ కెమికల్స్ అనేవి క్రాప్ ప్లాంట్స్ మీద స్ప్రే చేయడం ద్వారా ఇన్సెక్ట్స్, వీడ్స్, పెస్ట్స్ అవన్నీ కూడా పోతాయి. ఇవి ఎక్సెసివ్గా యూజ్ చేయడం ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే అవి ఎక్కువ పాయిజనస్ ఆ ప్లాంట్కి పాయిజనస్, లేదంటే ఆ చుట్టుపక్కల ఉండే యానిమల్ స్పీసీస్కి పాయిజనస్గా మారచ్చు. సో దాని ద్వారా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వస్తుంది. వీటిని కంట్రోల్ చేయడానికి ఒక మెకానికల్ రిమూవల్ మెథడ్ కూడా ఉంది. ఈ ప్రివెంటివ్ మెథడ్స్ సచ్ as ప్రాపర్ సీడ్ బెడ్ ప్రిపరేషన్, టైమ్లీ సోయింగ్ ఆఫ్ క్రాప్స్, ఇంటర్క్రాపింగ్ అండ్ క్రాప్ రొటేషన్ ఆల్సో హెల్ప్ ఇన్ వీడ్ కంట్రోల్. కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ప్రాపర్గా సీడ్ని ఒక బెడ్ ప్రిపరేషన్లో అంటే ఒక సాయిల్ని ఒక హై ఎలివేషన్ తీసుకెళ్ళి అప్పుడు సీడ్స్ని నాటడం, లేదంటే ఇంటర్క్రాపింగ్, క్రాప్ రొటేషన్ చేయడం ద్వారా వీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. సమ్ అదర్ ప్రివెంటివ్ మెజర్స్ అగెన్స్ట్ పెస్ట్స్ ఆర్ ద యూజ్ ఆఫ్ రెసిస్టెంట్ వెరైటీస్ అండ్ సమ్మర్ ప్లఫింగ్. ఇంకా కొన్ని మెజర్స్ ఏమంటే
రెసిస్టెన్స్ ఇచ్చే ఫర్టిలైజర్స్ యూస్ చేయడం, లేదంటే సమ్మర్లో ప్లఫ్ చేయడం, ఇవన్నీ కూడా ఇంకో ప్రివెంటివ్ మెజర్స్ పెస్ట్ని కంట్రోల్ చేయడానికి. ఇన్ విచ్ ఫీల్డ్స్ ఆర్ ప్లఫ్ డీప్ ఇన్ సమ్మర్స్ టు డెస్ట్రాయ్ వీస్ట్స్ అండ్ ప్లస్. అంటే కొన్ని ఫీల్డ్స్లో అదే పనిగా సమ్మర్స్లో దున్నుతుంటారు ఆ ఫీల్డ్స్ని ఎక్కువగా, ఎందుకంటే లోతుగా దున్నడం వల్ల దాంట్లో నుండి పెస్ట్స్ వీడ్స్ అనేవి పోతుంటాయని. స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ లాసెస్ ఏరియా ఆఫ్ 2 types. అంటే కొన్ని గ్రెయిన్స్ నిల్వ చేసినప్పుడు కొన్ని ఏరియాస్లో ఆ గ్రెయిన్స్ అనేవి పోతుంటాయి. దానికి 2 రీజన్స్, ఒకటి బయోటిక్, ఇంకోటి అబయోటిక్. బయోటిక్ అంటే ఇన్సెక్ట్స్, రోడెంట్స్, ఫంగై, మైట్స్, బ్యాక్టీరియా ఇవన్నీ రావడం వల్ల ఆ గ్రెయిన్స్ అనేవి పోతుంటాయి, చెడిపోతుంటాయి. అబయోటిక్ అంటే ఇన్అప్రోప్రియేట్ మాయిశ్చర్ అండ్ టెంపరేచర్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టోరేజ్. మనం స్టోర్ చేసిన ప్లేస్ కాడ టెంపరేచర్ బాగా కూల్గా ఉండడం, లేదంటే హీట్ ఉండడం, సో దీని ద్వారా కూడా, లేదంటే ఆ గాల్లో తేమ ఎక్కువ ఉండడం ద్వారా ఈ గ్రెయిన్స్ అనేవి చెడిపోతుంటాయి. గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ డిపెండ్స్ ఆన్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ టెంపరేచర్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పెరగాలంటే ఒక ఫ్లక్చుయేషన్ ఆఫ్ టెంపరేచర్ కావాలా. మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఎంజైమ్స్ ఆర్ మోస్ట్ యాక్టివ్ అట్ 30 degrees to 40 degrees. ఏ ప్లేస్లో అయితే 30 degrees నుండి 40 degrees లోపల టెంపరేచర్ ఉంటుందో ఆ టైంలో మైక్రో ఆర్గానిజమ్స్, ఎంజైమ్స్ అనేవి బాగా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. దేర్ఫోర్ ఫుడ్ గ్రెయిన్స్ మస్ట్ బి స్టోర్డ్ అట్ లో టెంపరేచర్. సో ఫుడ్ గ్రెయిన్స్ అనేవి లో టెంపరేచర్లోనే స్టోర్ చేయాలి, అంటే కూల్గా ఉండే ప్లేస్లో. హయ్యర్ ద మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, గ్రేటర్ విల్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆన్ దెమ్. సో ఆ గాల్లో ఫుడ్ గ్రెయిన్స్ ఉండే చోట గాల్లో తేమ ఎక్కువ ఉందనుకో, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా అంతే ఎక్కువగా పెరుగుతుంటాయి వాటి మీద. దీస్ ఫ్యాక్టర్స్ కాజ్ డిగ్రేడేషన్ ఇన్ క్వాలిటీ, అంటే క్వాలిటీ తక్కువ అవడం, అంటే లాస్ ఇన్ వెయిట్ తగ్గిపోవడం ఆ గ్రెయిన్స్. పూర్ జర్మ్ ఇనబిలిటీ, అంటే దాంట్లో ఉండే రెసిస్టెన్స్ పవర్, కంట్రోలింగ్ అవన్నీ కూడా పోవడం. డిస్కలరేషన్ ఆఫ్ ప్రొసీజర్, అంటే వాటి యొక్క కలర్ పోవడం. ఆల్ లీడింగ్ టు పూర్ మార్కెటబిలిటీ. సో ఇవన్నీ జరగడం వల్ల ఆ గ్రెయిన్స్ అనేవి మార్కెట్లో అంతగా పోవు అనమాట. స్టోరేజ్ లోజెస్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొసీజర్ కెన్ బి వెరీ హై. అంటే అగ్రికల్చర్ చేసేటప్పుడే కొన్ని గ్రెయిన్స్ అనేవి పోతూ ఉంటాయి. సెరల్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ స్టోర్డ్ అట్ 3 levels. ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సెరల్స్ అనేవి త్రీ లెవెల్స్లో స్టోర్ చేస్తారు. ఒకటి ప్రొడ్యూసర్ లెవెల్, అంటే ఫార్మర్ దగ్గర స్టోర్ అవుతాయి. అటు ట్రేడర్స్ లెవెల్, అంటే ఆ సెరల్స్ని గన్నీ బ్యాగ్స్లో పెట్టడం. అట్ ఎఫ్సిఐ లెవెల్, అంటే ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ ఇన్ సిలోస్, అంటే గోడౌన్స్, గ్రానరీస్లో దాచడం. ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్. ఇలా జరగకుండా లాస్ కాకుండా ఉండడానికి ప్రివెంటివ్, కంట్రోలింగ్ మెజర్స్ ఏమో చూద్దాం. ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ గ్రెయిన్స్ ఆర్ స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్ యూజ్. ఇలా స్టోర్ చేయడం వల్ల ఆ గ్రెయిన్స్ అనేవి ఫ్యూచర్ యూజ్కి పనికొస్తాయి. ఫస్ట్ వన్, డైయింగ్. ద హార్వెస్టెడ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ డ్రైడ్ బై సపరేటింగ్ దెమ్ ఓవర్ ప్లాస్టిక్ షీట్స్ ఆర్ సిమెంట్ ఫ్లోర్స్. ప్లాస్టిక్ షీట్స్ మీద కానీ సిమెంట్ ఫ్లోర్స్ మీద కానీ ఈ గ్రెయిన్స్ని పోసి ఎండబెడుతుంటారు. సో దాని ద్వారా ఎక్కువ పెస్టిసైడ్స్ అనేవి రావు. సన్ డ్రై, కంట్రోలింగ్ అట్ రూమ్ టెంపరేచర్. స్టోరేజ్. ఈ సన్ డ్రై ఉండడం ద్వారా ఆ రూమ్ టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో దాని ద్వారా స్టోరేజ్ బాగుంటుంది. నెక్స్ట్, క్లీనింగ్. ప్రాపర్ క్లీనింగ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఈజ్ రిక్వైర్డ్ బిఫోర్ స్టోరేజ్. స్టోరేజ్ చేసే ముందు ఆ గ్రెయిన్స్కి ప్రాపర్ క్లీనింగ్ అనేది ఉండాలి. సేఫ్ అండ్ ప్రాపర్ స్టోరేజ్. గోడౌన్స్, వేర్ హౌసెస్ అండ్ స్టోర్స్ షుడ్ బి ప్రాపర్లీ క్లీన్డ్, డ్రైడ్ అండ్ రిపేర్డ్. ఈ స్టోరేజ్ చేసే గోడౌన్స్, లేదంటే వేర్ హౌసెస్, స్టోర్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్, డ్రైడ్, రిపేర్డ్ అయ్యి ఉండాలి. కెమికల్ కంట్రోల్. ద పెస్టిసైడ్ సొల్యూషన్ ఈజ్ స్ప్రేడ్ ఓవర్ ద గనీ బ్యాగ్స్ అండ్ కంటైనింగ్ ఫుడ్ గ్రెయిన్స్ బై యూజింగ్ మాన్యువల్ స్ప్రేయర్ ఆర్ ఏ మెకానికల్ స్ప్రేయర్. అంటే ఈ పెస్టిసైడ్ సొల్యూషన్ని ఆ గన్నీ బ్యాగ్స్ మీద చల్లాల, అంటే ఏ దాంట్లో అయితే ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయో. సో దాని ద్వారా మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని, ఎంజైమ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్యూమిగేషన్. దోస్ పెస్టిసైడ్స్ విచ్ కెన్ డిస్ట్రాయ్ ఇన్సెక్ట్స్ బై ఫార్మింగ్ టాక్సిక్ ఫ్యూమ్స్ ఆర్ కాల్డ్ ఫ్యూమిగెంట్స్ అండ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫ్యూమిగేషన్. అంటే ఏ పెస్టిసైడ్స్ అయితే
ఈ స్టోరేజ్ చేసిన గ్రెయిన్స్ని డిస్ట్రాయ్ చేస్తాయో టాక్సిక్స్ ఫ్యూమ్స్ని చేసి దాన్ని మనం ఫ్యూమిగెన్స్ అంటాం. ఆ ప్రాసెస్ని మనం ఫ్యూమిగేషన్ అంటాం. సో ఇంతటితో పార్ట్ 2 అయిపోయింది ఫ్రెండ్స్. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఈ చాప్టర్ నుంచి ఎవరికైనా కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye friends.